హలో వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో పెనుకొండ సన్ రైజ్ వ్యూ పాయింట్ అలాగే పెనుకొండ టెంపుల్ గురించి చూపించబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి మీ అందరికీ లేపాక్షి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఆ లేపాక్షి టెంపుల్ నుంచి అయితే 50 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. ఇది బేసిక్గా ఈ ప్లేసు బైక్ మీద వెళ్తే బాగుంటుంది. మేమైతే కార్లో వెళ్ళాం. బైక్ మీద వెళ్తే మీకు ఇందులో చూపించినట్టుగా రోడ్డు మనకి మెలికలు తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అదంతా బైక్ రైడర్స్కి మంచి ఫీలింగ్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే మీరు కనుక వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తే బైక్ మీదే ప్లాన్ చేసుకోండి. సో ఈ పెనుకొండ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర మనకి బ్రెత్ టేకింగ్ మంచి వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట. గ్రీనరీ అంతా మనం చూడొచ్చు టాప్ నుంచి అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనకి పైకి వెళ్ళే దారి అనమాట. రోడ్డు ఇది చూసారా, రోడ్డు ఎలా ఉంటుందన్నమాట. అంటే టర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డే అది. పైన కూడా అలాగే మనకి పాతది నరసింహస్వామిది టెంపుల్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో పైన చూడడానికి మనకు అంతగా ఏమి ఉండదు. పైనుంచి వ్యూ పాయింట్స్ కొంచెం బాగుంటాయి అన్నమాట. సో అదొకటి ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ ప్లేస్కి మీరు కనుక లేపాక్షి టెంపుల్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక దీనికి కూడా ప్లాన్ చేసుకోండి. నా సజెషన్ అయితే బైక్ మీద ప్లాన్ చేసుకోండి. ఫేసింగ్ ఇచ్చాడు కదా.